చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాగా ఫలితం పదరా సోదరా హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇచ్చిన కొంచెం ఇంట్రడక్షన్లో మీకు అర్థమైపోయే ఉంటుంది. బేబీకి అయితే కనుక దుబాయ్లో జిమ్నాస్టిక్ పోటీ అయితే జరగబోతుంది. మీరందరూ కూడా నాతో పాటు బేబీకి ఆల్ ది బెస్ట్ చెప్పేసేయండి. ఎందుకంటే పోయినసారి కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ విన్ అవ్వలేదని చాలా ఫీల్ అయిపోయింది. సో ఈసారి ఆ ఫీలింగ్ ఏమి లేకుండా హ్యాపీగా ఇంటికి రావాలని మనందరం కోరుకుందాము. ఈసారి కాంపిటీషన్లో అయితే కనుక మామూలుగా లేదు. చూసారు కదా, వీళ్ళందరూ ఎవరు, అసలు ఎందుకు చేశారు పిల్లలతో పాటు వీళ్ళు కూడా అనేసి మనం వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాము. డబ్బులు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నా అనుకున్నారా? ముందు కాంపిటీషన్ కోసం అయితే పోటీకి మనం అయితే కనుక డబ్బులు కట్టాలి, లేకపోతే కనుక మనను యాక్సెప్ట్ చేయరు. సో అక్షరాల 100 నోట్ అయితే కనుక వాళ్ళకి ఇచ్చేసారనమాట. సో కాంపిటీషన్ కోసం 100 నోట్ తీసుకున్నారు. సో వీళ్ళకి తెలుసు కదా, రెడ్ అండ్ బ్లాక్ అనమాట వీళ్ళకి డ్రెస్ కూడా వచ్చేసి పోటీ కోసము. సో పోయినసారిది కొంచెము పాడైపోయిందని కొత్త తీసుకుందామని వస్తే వీటన్నిటికీ ఇలా లేస్ ఉన్నాయన్నమాట కింద. సో ఇంకా వేరేదేం లేక ఇంక ఇదే తీసుకున్నాను. నేనైతే డ్రెస్ పనిలో ఉంటే పండు అయితే స్టేషనరీ సైడ్ వెళ్ళిపోయి పెన్స్ అవన్నీ తెచ్చేసుకున్నాడు. ఇంకా బేబీ కోసం రఫ్ బుక్ కూడా తీసుకున్నాను, కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ చేపిద్దామనేసి. ఇంకా ఏం తీసుకోవాలా అని పండు అయితే వెతికేస్తున్నాడు మొత్తం ర్యాక్స్ అన్నీ. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్ వచ్చేసాము. ఇంకా బేబీ అయితే ఇక్కడ క్యాప్ కనిపించింది కలర్ఫుల్గా, అవన్నీ పెట్టేసి వీడియో తీ అంటుంది. ఇక్కడ చూడండి నా తల్లి ఏం చేస్తుందో, ఏదో యాడ్ ఇచ్చినట్టుగా మీ అందరికీ చూపిస్తుంది. మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంటే ఇవ్వండి, మా బేబీ చక్కగా యాడ్ చేసి చూపించింది మీకు. అండ్ బేబీకి వచ్చేసి వైట్ షూ తీసుకున్నాను అనమాట, కొంచెం పాడైపోయి అనేసి. ఇప్పటికి ఇంకా అలిగి కూర్చుంది. షూ తనకు తీసుకున్నాను, ఇంకేదో తీసుకోవాలంట. పండుకి పెన్స్ అవన్నీ తీసుకున్నాను కదా, నాకేం తీసుకోలేదు అనేసి ఏడ్ చేస్తుంది. స్కూల్కి షూ తీసుకున్నానంటే అది తనకు కాదంట, అసలు అది ఇంకా తన అకౌంట్లోకి రాదు, అది మనదే, మన సొంతము. వాళ్ళు ఏది అడిగితే అది కొనాలి, అదే వాళ్ళ అకౌంట్లోకి వస్తుంది. దానికోసం ఇంకా అలిగేసి ఏడ్చుకుంటూ వచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి మనకి ఈసారి కాంపిటీషన్ వచ్చేసి మార్నింగే వచ్చేసింది ఎర్లీగా. సో అందుకని ఇంకా పొద్దున్నే మేమైతే కనుక రెడీ అవుతున్నాము బయటకు వెళ్ళడానికి. అందుకని మొహం అయితే కాస్త నిద్ర మొహంలోనే ఉంది. సో ఎర్లీ మార్నింగ్ 7:30, 8 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. మనం 8:30 కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ మెయిన్ టాస్క్ ఏంటంటే కనుక మనకి హెయిర్ స్టైల్ చేయాలి కదా. మనకి కాంపిటీషన్ కోసం వచ్చేసి కాస్త ఇబ్బంది ఏమి లేకుండా చక్కగా ఎక్కడికక్కడికి హెయిర్ అంతా చక్కగా అల్లేసి కట్టేసేయాలి. సో దానికోసం అనేసి ఇంకా జెల్ పెట్టేసి అనమాట. మనకి జెల్ పెట్టేస్తే చక్కగా స్టిక్ అయిపోతుంది కదా, మళ్ళీ అటు ఇటు చెరగకుండా ఉంటుంది. పండునైతే లియోని బయట తీసి ఆడుతున్నాడు. సో ఇదైతే మన మాట వినదు. ఇంకా వాళ్ళిద్దరు ఇక ఆడుకుంటారు. పండు లియో బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మాతో కన్నా ఎక్కువగా పండుతోనే ఉంటుంది, వాడు ఎక్కువగా ఆడిపిస్తాడు తన్ని. ఫైనల్గా ఇలా చేశాను. పైన మనకి 2 వైపులా కాస్త పాపడి తీసి కొంచెం హెయిర్ బ్యాండ్స్ ఒక 4 పెట్టేసాను అనమాట. లాస్ట్ టైం అల్లేసి చాలా చేశాను కానీ అంత అవసరం లేదులే అనిపించింది. మనకి హెయిర్ కదలకుండా ఉంటే చాలుగా అనిపించి ఇంకేలా చేసి అల్లేసాను అనమాట. చివర్లు కొంచెం కట్ చేశాను బేబీకి. సో సన్నగా ఉంటుంది ఒక రీజన్, అక్కడ పెడితే కాస్త వీళ్ళు జిమ్నాస్టిక్ చేసేటప్పుడు కొంచెం కాలుకి అడ్డం పడుతుంది. సో అందుకే కొంచెం కట్ చేశాను. కమ్ హియర్, నాట్ యూ, డిడ్ ఐ కాల్ యూ లియో? Come here, if I say come here, you only. Not you, Leo. Go back. Go down. No, I'm not calling you. Hey. Stupid. I say come here. You only. You only come here. Not everyone. మార్నింగ్ టైం కాబట్టి ఏదన్నా కొంచెం స్నాక్స్ తీసుకోవాలి. తినడానికి టైం ఉండగా లేదో కానీ తీసుకెళ్తున్నాం. అండ్ సీ స్పోర్ట్స్ పర్సన్స్ విల్ ఈట్ బనానాస్, ఓకే, విల్ గెట్ ఇన్స్టెంట్ ఎనర్జీ. యూ హ్యావ్ టైమ్, యూ కెన్ ఈట్ వన్, ఓకే. వాటర్ అండ్ ఈట్ 1 banana. Bye.
ఫస్ట్ ఈ ఫుడ్ Who's gonna give me food? Who's gonna give me food? You're gonna come at afternoon. పండు మాతో పాటు రాడంటే చాలా బోరింగ్ ఉందంట జిమ్నాస్టిక్ కాంపిటీషన్ వచ్చేసి. సో అందుకని ఇంట్లోనే ఉంటా అన్నాడు. సరే ఎగ్జామ్స్ కూడా దగ్గరగా వస్తున్నాయి, ఇక చదువుకోమని ఇంకా ఇంట్లోనే వదిలేశాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్న తినేసి వెళ్దాంలేమని నేనైతే దోశలు రెడీ చేస్తున్నాను. అందుకే పండు నాకెవరు కుక్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ అని అడుగుతున్నాడు అనమాట. స్టడీ వెల్, ఆఫ్ ద టీవీ, డూ లాండ్రీ. మరి ఇంటి దగ్గర అంటే ఈ పనులన్నీ చేయాలి. డూ లాండ్రీ అండ్ స్టడీ. గో టు స్టడీ రూమ్. నో వాచింగ్ టీవీ. బాయ్. Only 1 minute rest. ఈ బిడ్డదాన్ని తీసుకుని నేనైతే కనుక స్టార్ట్ అయ్యాను. సో ఎలా అయినా బయటికి వెళ్ళాలంటే ఆ ఉత్సాహంలో అసలు ఏమి ఫుడ్ తినాలనిపించదు. ఇంకా అలాగోలా ఒక దోశ తినేసి బయలుదేరాం అనమాట. ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోతుంది కదా. సో అక్కడ మనకి పెట్టడానికి ఎవరు ఉండరు కాబట్టి. పోయినసారి ఎక్కడ జరిగిందో ఇప్పుడు కూడా మనకి అక్కడికే వచ్చిందనమాట సెంటర్. సో కాంపిటీషన్ కోసము అక్కడ ఏంటంటే కొంచెం చిన్నగానే జరుగుతుంది కాబట్టి ఎక్కువ హడావిడి లేకపోయేసరికి ఎక్కువగా మనకి ఫుడ్ వాటర్ అలా ఏం పెట్టలేదనమాట స్టాల్స్ లాగా. ఇంకా మనమే అన్ని ఇంట్లోంచి తీసుకువెళ్ళాలి. సో వాటర్ కూడా అక్కడ మనం ఇంకా కొనుక్కొని తాగలేము, అవి కూడా ఇంట్లోంచి పట్టుకెళ్ళాలన్నమాట. సో అందుకని ఇంకా మేమే ఇంకా ఇంట్లోనే ఎలాగోలా తినేసి బయలుదేరేసాము. సో ఇంకా ఫైనల్గా మేమైతే కనుక స్టార్ట్ అయ్యాము. జస్ట్ ఒక అరగంటలో వచ్చేస్తాము, ఎక్కువగా టైం ఏం లేదు. సో ఇప్పుడైతే కనుక మేము వచ్చేసాం అనమాట. సో మనకి కొంచెం దగ్గరలోనే కాబట్టి కొంచెం ఎర్లీగానే వచ్చాము. ఇంకాస్త టైం ఉంది. సో ఇంకా ముందే వెళ్ళిపోవడం ఎందుకులేమనేసి ఇక్కడ బయటే వెయిట్ చేస్తున్నాము. ఇంకా స్కూల్ అనమాట ఇది. సో స్కూల్ బయట వెయిట్ చేస్తున్నాము ఇంకా లోపలికి వెళ్ళకుండా. సో కాసేపు ఒక 10 నిమిషాలు కూర్చుని ఇంకా తర్వాత లోపలికి బయలుదేరదాంలా అనేసి ఇంకెక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్నాం మేమిద్దరము. సో ముందే వెళ్ళినా ఇంకా వాళ్ళైతే కనుక స్టార్ట్ చేయరు కాబట్టి. సో ఫస్ట్ బ్యాచ్ అనమాట, మన ముందు ఇంకా ఏం జరగలేదు. సో అందుకని ఇంకా కరెక్ట్గా టైంకి వెళ్దాంలే అనేసి ఇంకా కోచ్లు వాళ్ళందరూ కూడా రావాలి కదా. ఇది స్కూల్ కదా, మనకి స్కూల్ బయట పిల్లలకి అలా చూపించడానికి ఇలా వెజిటబుల్స్ కూడా ఉంటాయి, ప్రతి స్కూల్స్లో ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి కాకరకాయలు, వంకాయలు, టొమాటోస్ ఇవన్నీ ఉన్నాయి. భలే ఆనందంగా ఉంది వీటిని చూసిన తర్వాత ఇక్కడ. సో అన్ని బేబీకి చూపించుకుని ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాము. అవి చూడండి అక్కడ వంకాయలు కూడా ఉన్నాయి. బేబీకి అయితే కనిపించట్లేదంట, అవన్నీ ఎప్పుడు చూడలేదు కదా చెట్లు కొనడం. సో ఎలా ఉంటాయో ఐడెంటిఫై చేయలేకపోతుంది. సో ఈ పువ్వులు అయితే కనుక చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి పేపర్ పువ్వులు ఏదో అంటారు కదా. తర్వాత ఇంకా ఇవన్నీ కాసేపు చూసి ఇంకా లోపలికి వెళ్ళాము మేము. సో చెప్పాను కదా కాస్త ఎర్లీగా వచ్చామని. ఎక్కువ మంది అయితే కనుక ఇంకా రాలేదు, మా అలాగా ఒక 10 మంది వచ్చారు అంతే. సో ఈవెన్ కోచెస్ కూడా మేము వెళ్ళిన తర్వాతే 1 by 1 అందరూ వచ్చారనమాట. సో అందరు ఇంకా రాలేదు. సో పార్టిసిపెంట్స్ అందరినీ ఇలా కిందకి పంపించేయాలి. పేరెంట్స్ వచ్చి చక్కగా పైనుంచి వాళ్ళని చూస్తా చిల్ అవ్వాలన్నమాట. సో బేబీని అయితే అలా వేరే రూట్ నుంచి వేరే గేట్ నుంచి లోపలికి పంపించి ఇంకా నేను పైకి వచ్చేసాను. చూడండి అక్కడికి వచ్చింది ఒంటరిగా. అందరూ ఒకే అకాడమీ అయినా కూడా ఏంటంటే అందరూ నేర్చుకునేటప్పుడు ఒకటే గ్రూప్ కాదు కాబట్టి ఒకరికొకరు తెలియదు అనమాట. సో తనతో పాటు నేర్చుకున్న వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు కాస్త మింగిల్ అయింది. తను చూడండి మనకి చక్కగా గ్లాస్ క్లీన్ చేస్తుంది, విజిబిలిటీ చక్కగా క్లియర్గా ఉంటుంది అనేసి. వీళ్ళైతే కనుక బుడంకాయల కింద ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఏ కాంపిటీషన్ అయినా కూడా వార్మప్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక అరగంట వార్మప్ చేపిస్తారనమాట వీళ్ళతో. తర్వాత మనకి పోటీ అనేది మొదలవుతుంది. సో ఇతనైతే కనుక వీడియోస్ మనం బయట నుంచి వచ్చేటప్పుడు కూడా అన్ని వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకోవాలి కదా, వీళ్ళ పిల్లలకి ఏ నేర్పిస్తున్నారో, పోటీ ఎలా జరుగుతుంది, ఎవరు ఎలా విన్ అయ్యారనేసి. ఏంటి ఒక్కరు కూడా లేరనుకుంటున్నారా, ప్రాక్టీస్ అయితే అయిపోయింది. పిల్లలందరినీ ఇంకా బయటికి తీసుకెళ్లారనమాట. సో కాంపిటీషన్ ఇంకా జరిగేటప్పుడు అందరినీ 1 by 1 ఇంకా ఒకళ్ళనికల్లా ఒకళ్ళలాగా లైన్లో క్యూలో వస్తారనమాట. కావాలంటే కాస్త వాటర్ అవి తాగేసి ఇంకా మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చేస్తారు. చూడండి అందరూ వరుసని ఆడపిల్లలందరూ ముద్దుగా బలి నడుచుకొని వచ్చేస్తారు. సో వీళ్ళందరూ గ్రూపులుగా విడగొట్టేశారనమాట బయట, అందుకే గ్రూపుల వారీగా వస్తున్నారు. సో బేబీ అయితే 3rd గ్రూప్లో ఉందనమాట. చూడండి వాళ్ళిద్దరి మధ్యలో బ్లాక్ ప్యాంట్ వేసుకొని చూసారా, అదే మన బేబీ. సో ఈ విధంగా గ్రూపుల వారీగా విడగొట్టేశారు కదా, వీళ్ళందరినీ వరుసలో నుంచే పెట్టేశారనమాట. ABCDE గ్రూపులుగా విడగొట్టేశారు పిల్లలందరినీ. ఏ గ్రూపులకి ఆ గ్రూప్కి మనకి కోచెస్ డివైడ్ చేశారనమాట. అండ్ అలాగే ఒక్కొక్క రౌండ్కి జడ్జెస్ వైట్ షర్ట్ వేసుకున్నారు చూడండి, వాళ్ళు జడ్జిలు అనమాట. సో వీళ్ళు చేసేటప్పుడు చూసి కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని వాళ్ళు మార్క్స్ వేయడం అలా చేస్తారు. సో ఆ విధంగా మనకి అందరూ 4 రౌండ్లు 5 రౌండ్లన్నీ కలెక్ట్ చేసి ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ల కిందగా డివైడ్ చేస్తారనమాట. సో బేబీ ఫస్ట్ నా దగ్గరలో ఉన్న గేమ్కి వచ్చేసింది. చూడండి ఈ రౌండ్లో లాస్ట్లో ఉందనమాట గోడ పక్కన.
కాసేపటికి బేబీ టర్న్ కూడా వచ్చేసింది. ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నెట్ మీద 2 లెగ్స్తో జంప్ చేసి మళ్ళీ అలా జంప్ చేయాలన్నమాట. సో జంప్ చేసి హ్యాండ్స్ అలా పైకి చేసి అలా అవ్వాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి రూల్స్ అనమాట. సో కంపల్సరీగా అలాగే చేయాలి. సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ రౌండ్కి వీళ్ళు మారుతున్నారనమాట. సో నేను లాస్ట్ టైం పోస్ట్ చేశాను కదా, సో సేమ్ అలానే, కాకపోతే కొంచెం ఇప్పుడు సెకండ్ టైం పార్టిసిపేషన్ కదా, కొంచెం డిఫరెంట్ అనమాట. సో దానికి దీనికి కొంచెం తేడా ఉంది. మిగతా అన్నీ కొంచెం సేమే. ఈ ఆడపిల్లల్లో మధ్యలో ఒక పుట్టగొడుగులాగా ఈ ఇద్దరు మగపిల్లలు అయితే కనుక ఉన్నారు. సో అందరూ ఆడపిల్లలే, వీళ్ళిద్దరు తప్ప. జిమ్నాస్టిక్ మ్యాక్సిమము నేను చూసినంత వరకు కూడా అందరూ ఆడపిల్లలు నేర్చుకుంటున్నారు, మగపిల్లలు చాలా తక్కువ. సో ఇప్పుడు బేబీ ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకుందాం కదా, ఇప్పుడు సెకండ్ రౌండ్ కోసం వాటి వెళ్ళిందనమాట. నాకు ఈ రౌండ్ చాలా ఇష్టము. సో లాస్ట్ టైం కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. ఇప్పుడు బేబీ టర్న్ వచ్చింది, మ్యూజిక్ పెడతాను. లాస్ట్ స్టెప్ ఒకటి కొంచెం అన్బ్యాలెన్స్ అయింది. హ్యాండ్ స్టాండ్ అనమాట, అంటే హ్యాండ్స్ మీద నుంచుంటారు. అది చాలా ఫీల్ అయిపోయింది అనమాట, చేయలేకపోయానని. అందుకే డల్గా ఉంది వచ్చి కూర్చున్న తర్వాత. సో పర్లేదు, అయినా బాగానే చేసింది. సో ఇప్పుడైతే కనుక థర్డ్ రౌండ్కి వెళ్తున్నారనమాట వీళ్ళు. చూడండి, థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది, బేబీ టర్న్ వచ్చింది. జిమ్నాస్టిక్ స్టైల్లో ఇలా జడ్జెస్ని విష్ చేయడం అనమాట. సో అలా చేయడం. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇది కూడా మైనర్ మిస్టేక్తో ఇది కూడా పర్ఫెక్ట్గానే చేస్తుంది లాస్ట్ టైంతో పోలిస్తే. సో నాకైతే హ్యాపీగా ఉంది, అన్నీ కొంచెం బెటర్గా చేస్తుంది అనేసి. సో సెకండ్ టైమే కదా, ఇంకొంచెం అలా రాను ఇంకా అలవాటు అవుతుంది అనమాట. సో ఫైనల్గా అయితే కనుక ఇప్పుడు వీళ్ళకి 4th రౌండ్కి వెళ్ళిపోతుంది. ఈ 4th రౌండ్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఫినిష్ అనమాట. మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. సో ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు అందరు అయిపోయిన తర్వాత ఒకేసారి చేంజ్ అవుతున్నారు అనమాట. సో ఇదైతే కనుక అది దాని మీద నడవాలి. ఇది చాలా డేంజరస్, నాకు చూడడానికి అయితే కొంచెం భయం వేస్తుంది. కానీ వాళ్ళు నడిచే వాళ్ళకి అలవాటే, కానీ రోజు ప్రాక్టీస్ చేస్తారు కదా. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ అనమాట. సో లాస్ట్ టైంతో పోలిస్తే. సో చూసారు కదా ఎంత డిఫికల్టో. జిమ్నాస్టిక్ అంటే మెయిన్ ఏంటంటే బాడీ పోస్టర్ అనమాట. సో బాడీని అలా స్ట్రైట్గా ఉంచుకోవాలి, ఎక్కడ కూడా నడుము వంపకుండా. అలాగే లెగ్స్, నీస్ కూడా స్ట్రైట్గా ఉండాలన్నమాట. సో ఫైనల్గా ఇది కూడా ఫినిష్ చేసుకుంది బేబీ. సో ఇప్పుడైతే కనుక వీళ్ళు అందరూ అన్ని రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మ్యాక్సిమం అన్నీ కూడా బాగానే చేసింది. సో హోప్ ఈసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎందుకంటే లాస్ట్ టైము 3rd ప్రైజ్ వచ్చిందని చాలా ఫీల్ అయింది కదా. ఈసారి ఫస్ట్ ప్రైజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో వీళ్ళు అందుకు, ఎందుకంటే ఇలా డ్యాన్స్ ప్రోగ్రాము. సో వీళ్ళు ఎలాగో కొంచెం వాళ్ళు కూడా కౌంట్ చేసుకోవాలి కదా, అందరూ అన్ని రౌండ్లు. సో ప్రతి ఒక్క నేము ఎవరు ఎలా చేశారని చూసుకోవాలి. ఈలోపు జడ్జెస్ అయితే కనుక అవి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఈలోక కొంచెం డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారనమాట పిల్లల్ని. సో ఈసారి అయితే కనుక బాగా చేశారు. నాకు షాక్ ఏంటంటే కనుక ఏంటి సెటప్ చేస్తున్నారు, అయిపోయింది కదా అనుకున్నాను. తర్వాత వీళ్ళకి నేర్పించే వాళ్ళు ఉంటారు కదా, కోచెస్ వచ్చి చేశారు. వావ్, ఇదా జిమ్నాస్టిక్ అంటే అనిపించింది. మీరు కూడా చూడండి, ఒక్కొక్కరు అసలు మామూలుగా లేదు. ఇది పుట్టగొడుగులాగా ఉంటుంది అనమాట జిమ్నాస్టిక్లో. నా స్టూడియోలో ఏంటా ఎలా చేస్తారనుకున్నాను, దీన్ని ఇలా వాడతారని ఇప్పుడు తెలిసింది నాకు ఈరోజే. సో ఈ కోచ్ అయితే కనుక బాగా చేశారు దీన్ని. లాస్ట్ వరకు అయితే చూడండి, ఒక పాప వచ్చి చేసిందండి జిమ్నాస్టిక్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేసింది. సో నాకు కళ్ళు తిరిగిపోయినాయి అనమాట ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. ఇలా కూడా జిమ్నాస్టిక్ వేలో కూడా డ్యాన్స్ చేస్తారా అనిపించింది. సో చాలా బాగుందనమాట. సో ఇలా జంప్ చేయడానికి దెబ్బ తగలకుండా మ్యాట్స్ అలా వేస్తారు. మ్యాట్ కొంచెం స్లిప్ అయ్యి పాపం ఈయన పడిపోయాడు. సో అందరూ కూడా నవ్వేశారు. సో ఆయన కూడా స్పోర్టివ్గా తీసుకున్నారు. అండ్ ఈ కోచ్ అయితే చూడండి ఎలా ఎగురుతున్నారో. సో వీళ్ళకి కూడా ఇలా చేయమట్టే కదా వాళ్ళు పిల్లలకి నేర్పించేది. సో వీళ్ళు పర్ఫార్మెన్స్ వీళ్ళు ఇలా చేయగలుగుతారని మనకి ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే డైలీ మనం ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే ఇంత ఇదిగా చేసి చూపించరు. ఈ పాప అయితే కనుక మైండ్ బ్లాక్ అండి. చూడండి చాలా బాగా చేసింది.
వామ్మో! చూసారు గదా! ఈ పిల్ల ఎలా చేసిందంటే ఏకంగా డాన్సే చేసేసింది. సో, నా తల్లి ఎప్పుడు ఈ విధంగా చేస్తదా అనిపించిందనమాట. సో, ఇలా కూడా చేస్తారా అని తెలిసింది ఈరోజే నాకు. చాలా చాలా బాగుంది. ఈరోజైతే కనుక స్వీట్ మెమరీగా ఉంది. కోచెస్ చేయడం, అలాగే వాళ్ళు చేయడము, ఆ పాప చేయడం. సో, చాలా చాలా థ్రిల్లింగ్‌గా ఉందనమాట ఈరోజు కాంపిటీషన్ అయితే. నెక్స్ట్ అయితే కనుక వీళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో, చిన్న తల్లి పేరు ఎప్పుడొచ్చిద్దా అని వెయిట్ చేస్తున్నాను. సో వీళ్ళకి మన పేర్లు సరిగా ప్రొనౌన్స్ చేయడం రాదనమాట. సో బేబీకి తన పేరు చెప్తే తను అసలు ఐడెంటిఫై చేయలేకపోతుంది దాని పేరు అనేసి. నేను ఇంకా గోగో అంటున్నాను, తనకేమో నా వాయిస్ వినిపించట్లేదు. మొత్తానికి 3 సార్లు పిలిస్తే ఆ తర్వాత ఎప్పుడుకో వెళ్ళింది. ఈసారి బేబీ నేమ్ కోసం చాలా చాలా సేపు వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తారు, నెక్స్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తారు, తర్వాత ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇస్తారనమాట. సో అందుకోసం ఇంతసేపు వెయిట్ చేస్తాను. సో ఫైనల్గా బేబీ అయితే కనుక ఫస్ట్ వచ్చేసేసింది. ఐఎమ్ సో 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 హ్యాపీ అనమాట. సో ఎప్పుడు చూడండి అక్కడి నుంచి నాకు హాయ్ చెప్పేస్తుంది. సో ఎట్లయితే ఇంటి దగ్గర వాళ్ళ అన్నకి సవాల్ చేసి వచ్చింది ఫస్ట్ ప్రైజ్ కొడతానని, ఎట్లయితే సాధించింది బుడ్డది. Finally, you won! Finally! Congrats! చూసారు కదా మెడల్ మీద ఫస్ట్ ప్రైజ్. సో లాస్ట్ టైం థర్డ్ అనే నెంబర్ చూసి ఫీల్ అయిన పిల్ల సెకండ్ అటెంప్ట్కి ఫస్ట్ నెంబర్ తెచ్చేసుకుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందనమాట. సో చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ కదా పిల్లలంతా సంతోషంగా ఉంటే. లాస్ట్ టైం కూడా సంతోషపడిపోయింది, కానీ తర్వాత రియలైజ్ అయిందనమాట థర్డ్ ప్రైజ్ అని. అయినా కూడా అంత ఏం ఫీల్ అవ్వలేదు. బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ రావాలనేసి చాలా చాలా ట్రై చేసింది. ఫైనల్గా అయితే కనుక ఫస్ట్ వచ్చేసింది. సో వీళ్ళు ఏంటంటే కాంపిటీషన్ అయిపోయింది కదా, అన్నీ సదిరేస్తున్నారనమాట. నాకు సింగిల్గా ఫోటో తీద్దామంటే వెనకాల బ్యాక్గ్రౌండ్తో నాకు అవకాశం దొరకలేదు. సో అలా గ్రూప్కి అనేది దింపాల్సి వచ్చింది. సో అందుకని ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దింపా అనమాట. ఎందుకంటే తర్వాత వీళ్ళు స్కూల్ పరంగా ఎక్కడన్నా యూజ్ చేయాలంటే అలా బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటో అయితే బాగుంటుంది అనమాట. సో వీళ్ళు ఏదన్నా వేరే గేమ్స్ నేర్చుకున్న అవుట్ సైడ్ ఇన్సైడ్ స్కూలు ఆర్ అవుట్ సైడ్ స్కూలు అప్పుడప్పుడు అడుగుతారనమాట పిక్చర్స్. సో అలా ఏమన్నా తీద్దాం అనుకుంటే నాకు సింగిల్గా అయితే కుదరలేదు. సో గ్రూప్తో పాటే ఉంది. సో లోపలికి వచ్చి కారులోకి రాగానే ఎంత వేడిగా ఉందంటే చూడండి, అసలు ఎంత హాట్గా ఉందంటే పొగలొచ్చేస్తున్నాయి కారులోంచి. చాలాసేపు ఇలా ఎండలోనే ఉంది కదా. సో చూడండి 42 ఉందనమాట లోపల. ముఖ్యంగా ఈ వేసవిలో అయితే దుబాయ్లో అసలు అలా కారులోంచి మనం బయట పార్క్ చేసి వెళ్దాం కదా. సో పైన ఏదన్నా టెంట్ అలా ఉంటే పార్కింగ్ ప్లేస్ పర్వాలేదు, లేదా అలా అవుట్డోర్ అలా పెట్టేసామంటే కనుక మామూలుగా ఉండదు వేడి. లోపల మనకి వాటర్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు. నూరంతా ఎండిపోయి లిప్స్ కూడా డ్రై అయిపోయినాయి అనమాట. సో దాదాపు ఒక 2-3 గంటలు అయింది కదా లోపలికి వెళ్ళి. సో ఇంకప్పుడు తాగుతున్నాను వాటర్. హే సో ఫైనల్గా మేమైతే కార్లోకి వచ్చి ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. పండుగ రాలేదు ఎందుకంటే బేబీ చాలా బోరింగ్ ఉంటుందంట వీళ్ళది కాంపిటీషను. ఫన్ ఉండదంట. బేబీ లాస్ట్ వచ్చిందని ఏంటి థర్డ్ వస్తావు అని ఏడిపించి మరీ పంపించాడు. బేబీ ఫైనల్గా ఫస్ట్ వచ్చేసింది. ఫిఫ్త్ వస్తుంది అని అంటే చాలా ఫీల్ అయిపోయింది పాపం. ఫైనల్గా అయితే ఫస్ట్ వచ్చింది. హేమశ్రీ చిట్టుమూతు. రీడ్ గెట్ యువర్ నేమ్. నేను కింద నుంచి బేబీ గో 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 అంటున్నాను. ఈ పిల్లకి పేరు అర్థం కావట్లేదు, వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారు ఆ పేరు అర్థం కాక అలానే కూర్చుంది. 3 సార్లు పేరు చదివాడు కానీ వెళ్ళకుండా అట్లా లోపల అక్కడే కింద కూర్చుని ఉంటుంది. తర్వాత అర్థమయ్యి అప్పుడు వెళ్ళింది అనమాట. పొద్దున్నే 8ంటికి వచ్చాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా 12:30 అయిపోయిందనమాట. ఎండ చూడండి ఎలా ఉందో, మిట్ట మధ్యాహ్నం కదా. సో ఈ ఫస్ట్ ప్రైజ్ మెడల్ తీసుకోవడానికి ఇన్ని గంటలు ఇక్కడే ఉన్నాం అనమాట. సో ఫైనల్గా అయితే కనుక ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరాము. సో అక్కడ లోపల తినడం కుదరలేదంటే బనానా పెట్టినే కానీ, అందుకని ఇంకా కార్లోకి వచ్చేసి తింటుంది. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ అసలు తింది పిల్ల. మామూలుగా మార్నింగ్ డే టైంలో తిందనమాట. కొంచెం ఈవినింగ్ నుంచి పిల్లకి ఆకలి వచ్చింది. మధ్యాహ్నం వరకు అసలు ఫుడ్ సరిగ్గా తినదు. ఇంకా మేమైతే కనుక ఇంటికి వచ్చేసాము. బేబీ అయితే ఎగ్జైటెడ్గా ఉంది వాళ్ళ అన్నకి మెడల్ చూపించడానికి. సో ఇంటి దగ్గర బాగా కామెంట్ చేసి పంపించాడు కదా. సో ఇప్పుడు అర్జెంటుగా మెడల్ అయితే చూపించేయాలంట. సో చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉందనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఏం చెప్తుందో వాళ్ళ అన్నకి.
I got the first place. Yeah, this is third place. This is first place. Third place. చూడరా ఫస్ట్ థర్డ్ చూడరా. It's third place. Look. She said and she did it. See, third place. He doesn't know numbers also, baby. We how long? Can't you see this? One of them. Anu. You didn't even practice, bro. Then how did I got first place? Give me. వచ్చావు అన్నకు చెప్పేశావు, కడుపుబ్బరం తీరిపోయిందా, స్టమక్ పెయిన్ గోన్, అన్నకు చెప్పాలి అన్నకు చెప్పాలి అన్నకు చెప్పాలి. వీళ్ళకి అసెంబ్లీ ఉందంట, బ్లాక్ ప్యాంట్ అండ్ షర్ట్ అండ్ రెడ్ టై అంట. ఇప్పుడు టైల్ మనమే ఇంట్లో వాడము, ఇంట్లో టైస్ రెండు. ఇప్పుడు ఒక్క రోజు పర్ఫార్మెన్స్ కోసం అప్పుడు టై కొన్నాం అనమాట. వీళ్ళకి స్కూల్లో ఏదో ఒకటి యాక్టివిటీస్ అంటారు, అవి అంటారు ఇవి అంటారు, ఉన్న డబ్బులన్నీ వీళ్ళ స్కూల్ యాక్టివిటీస్కి అయిపోతాయి. అసెంబ్లీకి డ్రెస్ కోడ్లు, ఇంకా లక్కీ ఏంటంటే వేరే చిల్డ్రన్స్కి డ్రెస్ కోడ్ కూడా ఉందన్నమాట, మా వాడికి లేదు. ఎలాగో బ్లాక్ అండ్ వైటే కాబట్టి ఇంట్లో ఉన్నాయి. టై ఒకటి కొనాల్సి వచ్చింది. వేరే వాళ్ళకైతే ఇంకా ఆఫ్రికన్ డ్రెస్సులు కావాలంట. వాళ్ళు పాపం ఆఫ్రికన్ డ్రెస్ మామూలు డ్రెస్సులే దొరకవు, కలర్స్ ఏమన్నా స్పెసిఫిక్గా చెప్తే. ఇంకా ఆఫ్రికన్ డ్రెస్సులు అనేసరికి ఎవరి కాళ్ళు దొరకట్లేదు, పేరెంట్స్ గోల్ చేసేస్తున్నారు ఎక్కడ దొరుకుతాయి అని. పొద్దున్నే చాయ్ కూడా తాకుండా వెళ్ళేసరికి నాకు ఇంటికి వచ్చేసరికి తల మొత్తం పట్టేసింది అనమాట. ఇది ఈరోజు మన వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.